పల్లి నుంచి సారలమ్మను ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు గద్దెపైకి తీసుకొస్తారు. అదే సమయంలో మహబూబాబాద్ జిల్లా పూనుగండ్ల నుంచి సమ్మక్క భర్త పగడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు పెళ్లికొడుకుల రూపంలో కాలినడకన మేడారానికి చేరుకుంటారు. జాతరలో అత్యంత కీలక ఘట్టం గురువారంనాడు జరిగే సమ్మక్క ఆగమనం. చిలుకలగుట్టపై నుంచి కుంకుమభరిన రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు గద్దెపైకి తెచ్చే సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవవందనం సమర్పిస్తారు. శుక్రవారం నాడు భక్తులు దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతల వనప్రవేశంతో ఈ మహాక్రతువు ముగుస్తుంది. ఈ ఏడాది సుమారు 1.5 కోటి మంది భక్తులు మేడారానికి వస్తారని అంచనా. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించడంతో పాటు జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలను ఆధునీకరించింది. రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయగా విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా కోసం 21 శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. గిరిజన సంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునిక వసతులతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఈసారి మేడారం జాతరలో సాంకేతికత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తొలిసారిగా కృత్రిమమేధ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. జనసమూహాన్ని పర్యవేక్షించడంతో పాటు జాతరలో తప్పిపోయిన చిన్నపిల్లలను, వృద్ధులను ముఖ గుర్తింపు ద్వారా త్వరగా గుర్తించేందుకు ఈ టెక్నాలజీ తోడ్పడుతోంది. వేల సంఖ్యలో సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతో జాతరను హైటెక్ హంగులతో నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా మంగళవారమే పగడిద్దరాజు పయనం మొదలైంది. పూనుగండ్ల గ్రామంలోని పెనుక వంశీయుల ఆధ్వర్యంలో పగడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి సుమారు 62 కిలోమీటర్ల మేర అటవీ మార్గంలో కాలినడకన మేడారానికి తీసుకువస్తున్నారు. ఆదివాసీల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య సాగే ఊరేగింపు భక్తిభావంతో సాగుతోంది. ఇవాళ సాయంత్రానికి పగడిద్దరాజు మేడారం చేరుకోవడంతో జాతరలో తొలి ప్రధాన ఘట్టం పూర్తవుతుంది. మేడారం జనారణ్యమయింది. మహాజాతర ఆరంభ ఘడియలు సమీపిస్తున్న వేళ పిల్లాపాప, చిన్నాపెద్ద సకుటుంబ సమేతంగా ఊళ్లన్నీ ఆదివాసి తల్లుల చెంతకు చేరుతున్నాయి. ఇవాల్టినుంచి 4 రోజులపాటు సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా సాగనుంది. 2 ఏళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే మేడారం మహాజాతరకు అంతా సిద్ధమైంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారాలైన సమ్మక్క సారలమ్మ తల్లులు దర్శనమిచ్చే సమయం ఆసన్నమైంది. ఆదివాసీ పూజారులు, డప్పు శబ్దాలు, డోలు వాద్యాల నడుమ సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులు ఇవాళ సాయంత్రం గద్దెలపైకి రానున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల నుంచి బయలుదేరిన పగడిద్దరాజు మంగళవారం రాత్రి గోవిందరావుపేట్ మండలం లక్ష్మీపురంలో బస చేశారు. అక్కడినుంచి కాలినడకన ఇవాల్టి రాత్రికి జంపన్నవాగుకు చేరుకుంటారు. ఇదే సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ, ఏటూరునగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు సైతం జంపన్నవాగు వద్దకు చేరుకుంటారు. భక్తుల జయధ్వానాల మధ్య గద్దెలపైకి చేరుకుంటారు. సమ్మక్క తల్లి భర్త పగిడిద్దరాజును పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసేందుకు మంత్రసీతక్క పట్టు వస్త్రాలను పెనక వంశీయులకు అందించారు. జాతరను పురస్కరించుకుని మేడారం విద్యుద్దీప కాంతులతో శోభాయమానమైంది. పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు క్షణమైనా విరామం లేకుండా దర్శనాలు సాగుతూనే ఉన్నాయి. జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం. ఆ వనదేవతను గురువారం కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో మేడారం సమీపంలో చిలుకల గుట్టపైనుంచి తీసుకొస్తారు. ఆ తర్వాత కుంకుమభరిన రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే గౌరవసూచకంగా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్గాల్లోకి కాల్పులు జరుపుతారు. అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం భక్తులు దర్శించుకుని ఎత్తు బంగారాలను సమర్పించడం అక్కడ ఆనవాయితీ. శనివారం దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. వనదేవతల దర్శనం కోసం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలన్నీ మేడారం బాటపడుతున్నాయి. మహాజాతరను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. 2 కోట్లకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, రహదారుల సౌకర్యం కల్పించింది. 42,000 మంది అధికారులు, 5,000 మందికి పైగా వైద్యులు, సిబ్బంది భక్తులకు సేవలందించనున్నారు. మేడారం మహాజాతర ఈసారి సాంకేతికతకు చిరునామాగా మారింది.
ముఖ్యంగా పోలీసులు కృత్రిమ మేధ ఉపయోగించి అనేక సౌకర్యాలు కల్పించారు. అంతేకాదు, తప్పిపోయిన చిన్నారులను గుర్తించే పరిజ్ఞానాన్ని మొదటిసారిగా వినియోగిస్తున్నారు. రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, విద్యుత్తు, నీటిపారుదల, గిరిజన సంక్షేమ, దేవాదాయ, ఆర్టీసీ, పోలీసు, వైద్య, అగ్నిమాపక తదితర 21 శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ జాతరకు నెల రోజుల నుంచే మేడారానికి భక్తుల రాక ప్రారంభమైంది. ఇప్పటివరకు సుమారు 50 లక్షల మంది దర్శించుకున్నట్లు అంచనా. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. బుధవారం ప్రారంభమే 4 రోజులపాటు జరగనున్న వనజాతరకు సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. బుధవారం సాయంత్రం సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజుల రాకతో మహాజాతర మొదలు కానుంది. ఆ తర్వాత రోజు సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదిరనుండగా వనదేవతలతో నిండు జాతర ఆవిష్కృతం కానుంది. మేడారం మహాజాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తుల రద్దీ మొదలైంది. పల్లె, పట్నం తేడా లేకుండా పెద్ద సంఖ్యలో వాహనాలు మేడారం బాటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వనదేవతల చెంతకు చేరుతున్నారు. వారాంతాల్లో 8 నుంచి 10 లక్షల మంది భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపనవాబులో స్నానాలాచరించి నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. మేడారం మహాజాతరను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఆలయ అభివృద్ధి, జాతర ఏర్పాట్ల కోసం 251 కోట్ల వ్యయం చేసింది. మొత్తం 21 శాఖలకు చెందిన 42,000 మంది అధికారులు, సిబ్బంది మేడారం జాతరలో విధులు నిర్వహించనున్నారు. మరో 2,000 మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా సేవలందించనున్నారు. మొబైల్ నెట్వర్కు ఎలాంటి అంతరాయం లేకుండా 27 శాశ్వత టవర్లతో పాటు 33 మొబైల్ టవర్లను, 450 వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేశారు. జాతరకు ఉపయోగపడే కొత్త రోడ్లు, మరమ్మతులు, కల్వర్టులతో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు. మేడారం యాత్రికులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మేడారం సందర్శించి సమ్మక్క సారలమ్మ కృపకు పాత్రులు కావాలని, భక్తులు దర్శనానంతరం క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించిన సీఎం భక్తులకు అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ను ఆదేశించారు. మాజీ సీఎం కేసీఆర్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మలు ప్రతీకలని కేసీఆర్ అన్నారు. కొంగు బంగారమే కోరిన కోరికలు తీర్చే తమ ఇలవెల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు కోట్లాదిగా తరలివచ్చే భక్తులతో మేడారం జాతర కుంభమేళాను తలపిస్తూ ఆధ్యాత్మిక కేంద్రమే కొనసాగుతుందని తెలిపారు. సమ్మక్క భర్త పగడిద్దరాజును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డ నుంచి ఆర్ఎం వంశీయులు ఆదివాసీ పూజారులతో తమ సాంప్రదాయ పద్ధతిలో కాలనడకన తీసుకొస్తారు. పగడిద్దరాజుకు సంబంధించిన జెండాలతో బయల్దేరిన వారికి పలు గ్రామాల ప్రజలు, భక్తులు స్వాగతం పలికారు. మేడారంలో 3 రోజులపాటు జరిగే జాతరకు ఒకరోజు ముందే మేడారం చేరుకుని వీరు జంపన్న వాగు వద్ద బస చేస్తారు. బుధవారం పగడిద్దరాజును గద్దెలపై ప్రతిష్ఠించాక జాతర ప్రారంభమవుతుంది. జాతర ముగిశాక ఆర్ఎం వంశీయులు పగడిద్దరాజును తిరిగి గుండాలకు చేర్చుతారు. మేడారం వెళ్లే భక్తులంతా ముందుగా ములుగు జిల్లాలోని గట్టమ్మకు మొక్కులు చెల్లించుకోవడం దశాబ్దాల ఆనవాయితీ. దీంతో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో వచ్చే భక్తులు ఇక్కడ ఆగి కొబ్బరికాయలు కొట్టి, పసుపు, కుంకుమలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని మేడారం బాటపడుతున్నారు. గేట్వే ఆఫ్ మేడారంగా పిలువబడుతున్న గట్టమ్మ గుట్ట దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. అధికారులు ఆలయం వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయడంతో భక్తులు సులభంగా మొక్కులు చెల్లిస్తున్నారు. భక్తులు ఆర్టీసీ సేవలను తప్పక సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. పలు మండల కేంద్రాల్లో బస్సు పాయింట్లను పరకాల డిపో మేనేజర్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. డిపో నుంచి మొత్తం 160 బస్సు సర్వీసులు నడుస్తున్నట్లు తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా BSNL మొబైల్ టవర్లు ఏర్పాటు చేసినట్టు వరంగల్ జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్ తెలిపారు. జాతరలో భక్తులకు ఎలాంటి నెట్వర్క్ సమస్యలు లేకుండా చూస్తున్నట్లు చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నేటి నుంచి 4 రోజులపాటు ఘనంగా జరగనుంది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుక ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో కోలాహలంగా ప్రారంభమైంది. కోట్ల మంది భక్తుల కొంగుబంగారమైన వనదేవతలు గద్దెలపై కొలువుదిరే శుభఘడియలు ఆసన్నమవడంతో అటవీ ప్రాంతమంతా భక్తజన సంద్రమైంది. నేటినుంచి
ఈ నెల 31 వరకు 4 రోజులపాటు వైభవంగా సాగే ఈ జాతరకు ప్రభుత్వం సుమారు 201 కోట్ల నిధులతో భారీ ఏర్పాట్లు చేసింది. మేడారం జాతరలో మొదటి ఘట్టం సారలమ్మ రాకతో మొదలవుతుంది. ఇవాళ సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మను ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు గద్దెపైకి తీసుకొస్తారు. అదే సమయంలో మహబూబాబాద్ జిల్లా పూనుగండ్ల నుంచి సమ్మక్క భర్త పగడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు పెళ్లికొడుకుల రూపంలో కాలినడకన మేడారానికి చేరుకుంటారు. జాతరలో అత్యంత కీలక ఘట్టం గురువారం నాడు జరిగే సమ్మక్క ఆగమనం. చిలుకలగుట్టపై నుంచి కుంకుమభరిన రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు గద్దెపైకి తెచ్చే సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పిస్తారు. శుక్రవారం నాడు భక్తులు దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతల వనప్రవేశంతో ఈ మహాక్రతువు ముగుస్తుంది. ఈ ఏడాది సుమారు 1.5 కోటి మంది భక్తులు మేడారానికి వస్తారని అంచనా. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించడంతో పాటు జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలను ఆధునీకరించింది. రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయగా విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా కోసం 21 శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. గిరిజన సంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునిక వసతులతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఈసారి మేడారం జాతరలో సాంకేతికత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తొలిసారిగా కృత్రిమమేధ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. జనసమూహాన్ని పర్యవేక్షించడంతో పాటు జాతరలో తప్పిపోయిన చిన్నపిల్లలను, వృద్ధులను ముఖ గుర్తింపు ద్వారా త్వరగా గుర్తించేందుకు ఈ టెక్నాలజీ తోడ్పడుతోంది. వేల సంఖ్యలో సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతో జాతరను హైటెక్ హంగులతో నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా మంగళవారమే పగడిద్దరాజు పయనం మొదలైంది. పూనుగండ్ల గ్రామంలోని పెనుక వంశీయుల ఆధ్వర్యంలో పగడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి సుమారు 62 కిలోమీటర్ల మేర అటవీ మార్గంలో కాలినడకన మేడారానికి తీసుకువస్తున్నారు. ఆదివాసీల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య సాగే ఊరేగింపు భక్తిభావంతో సాగుతోంది. ఇవాళ సాయంత్రానికి పగడిద్దరాజు మేడారం చేరుకోవడంతో జాతరలో తొలి ప్రధాన ఘట్టం పూర్తవుతుంది. మేడారం జనారణ్యమయింది. మహాజాతర ఆరంభ ఘడియలు సమీపిస్తున్న వేళ పిల్లాపాప, చిన్నాపెద్ద సకుటుంబ సమేతంగా ఊళ్లన్నీ ఆదివాసి తల్లుల చెంతకు చేరుతున్నాయి. ఇవాల్టినుంచి 4 రోజులపాటు సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా సాగనుంది. 2 ఏళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే మేడారం మహాజాతరకు అంతా సిద్ధమైంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారాలైన సమ్మక్క, సారలమ్మ తల్లులు దర్శనమిచ్చే సమయం ఆసన్నమైంది. ఆదివాసీ పూజారులు, డప్పు శబ్దాలు, డోలు వాద్యాల నడుమ సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులు ఇవాళ సాయంత్రం గద్దెలపైకి రానున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల నుంచి బయలుదేరిన పగడిద్దరాజు మంగళవారం రాత్రి గోవిందరావుపేట్ మండలం లక్ష్మీపురంలో బస చేశారు. అక్కడినుంచి కాలినడకన ఇవాల్టి రాత్రికి జంపన్నవాగుకు చేరుకుంటారు. ఇదే సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ, ఏటూరునగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు సైతం జంపన్నవాగు వద్దకు చేరుకుంటారు. భక్తుల జయధ్వానాల మధ్య గద్దెలపైకి చేరుకుంటారు. సమ్మక్క తల్లి భర్త పగిడిద్దరాజును పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసేందుకు మంత్రసీతక్క పట్టు వస్త్రాలను పెనక వంశీయులకు అందించారు. జాతరను పురస్కరించుకుని మేడారం విద్యుద్దీప కాంతులతో శోభాయమానమైంది. పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు క్షణమైనా విరామం లేకుండా దర్శనాలు సాగుతూనే ఉన్నాయి. జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం. ఆ వనదేవతను గురువారం కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో మేడారం సమీపంలో చిలుకల గుట్టుపైనుంచి తీసుకొస్తారు. ఆ తర్వాత కుంకుమభరిన రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే గౌరవసూచకంగా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్గాల్లోకి కాల్పులు జరుపుతారు. అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం భక్తులు దర్శించుకుని ఎత్తు బంగారాలను సమర్పించడం అక్కడ ఆనవాయితీ. శనివారం దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. వనదేవతల దర్శనం కోసం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలన్నీ మేడారం బాటపడుతున్నాయి. మహాజాతరను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. 2 కోట్లకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, రహదారుల సౌకర్యం కల్పించింది.
42,000 మంది అధికారులు, 5,000 మందికి పైగా వైద్యులు, సిబ్బంది భక్తులకు సేవలందించనున్నారు. మేడారం మహాజాతర ఈసారి సాంకేతికతకు చిరునామాగా మారింది. ముఖ్యంగా పోలీసులు కృత్రిమ మేధ ఉపయోగించి అనేక సౌకర్యాలు కల్పించారు. అంతేకాదు, తప్పిపోయిన చిన్నారులను గుర్తించే పరిజ్ఞానాన్ని మొదటిసారిగా వినియోగిస్తున్నారు. రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, విద్యుత్తు, నీటిపారుదల, గిరిజన సంక్షేమ, దేవాదాయ, ఆర్టీసీ, పోలీసు, వైద్య, అగ్నిమాపక తదితర 21 శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ జాతరకు నెల రోజుల నుంచే మేడారానికి భక్తుల రాక ప్రారంభమైంది. ఇప్పటివరకు సుమారు 50 లక్షల మంది దర్శించుకున్నట్లు అంచనా. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. బుధవారం ప్రారంభమే 4 రోజులపాటు జరగనున్న వనజాతరకు సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. బుధవారం సాయంత్రం సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజుల రాకతో మహాజాతర మొదలు కానుంది. ఆ తర్వాత రోజు సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదిరనుండగా వనదేవతలతో నిండు జాతర ఆవిష్కృతం కానుంది. మేడారం మహాజాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తుల రద్దీ మొదలైంది. పల్లె, పట్నం తేడా లేకుండా పెద్ద సంఖ్యలో వాహనాలు మేడారం బాటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వనదేవతల చెంతకు చేరుతున్నారు. వారాంతాల్లో 8 నుంచి 10 లక్షల మంది భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపనవావులో స్నానాలాచరించి నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. మేడారం మహాజాతరను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఆలయ అభివృద్ధి, జాతర ఏర్పాట్ల కోసం 251 కోట్ల వ్యయం చేసింది. మొత్తం 21 శాఖలకు చెందిన 42,000 మంది అధికారులు, సిబ్బంది మేడారం జాతరలో విధులు నిర్వహించనున్నారు. మరో 2,000 మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా సేవలందించనున్నారు. మొబైల్ నెట్వర్కు ఎలాంటి అంతరాయం లేకుండా 27 శాశ్వత టవర్లతో పాటు 33 మొబైల్ టవర్లను, 450 వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేశారు. జాతరకు ఉపయోగపడే కొత్త రోడ్లు, మరమ్మతులు, కల్వర్టులతో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు. మేడారం యాత్రికులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మేడారం సందర్శించి సమ్మక్క సారలమ్మ కృపకు పాత్రులు కావాలని, భక్తులు దర్శనానంతరం క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించిన సీఎం భక్తులకు అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ను ఆదేశించారు. మాజీ సీఎం కేసీఆర్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మలు ప్రతీకలని కేసీఆర్ అన్నారు. కొంగు బంగారమే కోరిన కోరికలు తీర్చే తమ ఇలవెల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు కోట్లాదిగా తరలివచ్చే భక్తులతో మేడారం జాతర కుంభమేళాను తలపిస్తూ ఆధ్యాత్మిక కేంద్రమే కొనసాగుతుందని తెలిపారు. సమ్మక్క భర్త పగడిద్దరాజును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డ నుంచి ఆర్ఎం వంశీయులు ఆదివాసీ పూజారులతో తమ సాంప్రదాయ పద్ధతిలో కాలనడకన తీసుకొస్తారు. పగడిద్దరాజుకు సంబంధించిన జెండాలతో బయల్దేరిన వారికి పలు గ్రామాల ప్రజలు, భక్తులు స్వాగతం పలికారు. మేడారంలో 3 రోజులపాటు జరిగే జాతరకు ఒకరోజు ముందే మేడారం చేరుకుని వీరు జంపన్న వాగు వద్ద బస చేస్తారు. బుధవారం పగడిద్దరాజును గద్దెలపై ప్రతిష్ఠించాక జాతర ప్రారంభమవుతుంది. జాతర ముగిశాక ఆర్ఎం వంశీయులు పగడిద్దరాజును తిరిగి గుండాలకు చేర్చుతారు. మేడారం వెళ్లే భక్తులంతా ముందుగా ములుగు జిల్లాలోని గట్టమ్మకు మొక్కులు చెల్లించుకోవడం దశాబ్దాల ఆనవాయితీ. దీంతో ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో వచ్చే భక్తులు ఇక్కడ ఆగి కొబ్బరికాయలు కొట్టి, పసుపు, కుంకుమలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని మేడారం బాటపడుతున్నారు. గేట్వే ఆఫ్ మేడారంగా పిలువబడుతున్న గట్టమ్మ గుట్ట దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. అధికారులు ఆలయం వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయడంతో భక్తులు సులభంగా మొక్కులు చెల్లిస్తున్నారు. భక్తులు ఆర్టీసీ సేవలను తప్పక సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. పలు మండల కేంద్రాల్లో బస్సు పాయింట్లను పరకాల డిపో మేనేజర్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. డిపో నుంచి మొత్తం 160 బస్సు సర్వీసులు నడుస్తున్నట్లు తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా BSNL మొబైల్ టవర్లు ఏర్పాటు చేసినట్టు వరంగల్ జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్ తెలిపారు. జాతరలో భక్తులకు ఎలాంటి నెట్వర్క్ సమస్యలు లేకుండా చూస్తున్నట్లు చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నేటి నుంచి 4 రోజులపాటు ఘనంగా జరగనుంది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుక ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో కోలాహలంగా ప్రారంభమైంది.
కోట్ల మంది భక్తుల కొంగుబంగారమైన వనదేవతలు గద్దెలపై కొలువుదిరే శుభఘడియలు ఆసన్నమవడంతో అటవీ ప్రాంతమంతా భక్తజన సంద్రమైంది. నేటినుంచి ఈ నెల 31 వరకు 4 రోజులపాటు వైభవంగా సాగే ఈ జాతరకు ప్రభుత్వం సుమారు 201 కోట్ల నిధులతో భారీ ఏర్పాట్లు చేసింది. మేడారం జాతరలో మొదటి ఘట్టం సారలమ్మ రాకతో మొదలవుతుంది. ఇవాళ సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మను ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు గద్దెపైకి తీసుకొస్తారు. అదే సమయంలో మహబూబాబాద్ జిల్లా పూనుగండ్ల నుంచి సమ్మక్క భర్త పగడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు పెళ్లికొడుకుల రూపంలో కాలినడకన మేడారానికి చేరుకుంటారు. జాతరలో అత్యంత కీలక ఘట్టం గురువారం నాడు జరిగే సమ్మక్క ఆగమనం. చిలుకలగుట్టపై నుంచి కుంకుమభరిన రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు గద్దెపైకి తెచ్చే సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పిస్తారు. శుక్రవారం నాడు భక్తులు దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతల వనప్రవేశంతో ఈ మహాక్రతువు ముగుస్తుంది. ఈ ఏడాది సుమారు 1.5 కోటి మంది భక్తులు మేడారానికి వస్తారని అంచనా. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించడంతో పాటు జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలను ఆధునీకరించింది. రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయగా విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా కోసం 21 శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. గిరిజన సంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునిక వసతులతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఈసారి మేడారం జాతరలో సాంకేతికత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తొలిసారిగా కృత్రిమమేధ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. జనసమూహాన్ని పర్యవేక్షించడంతో పాటు జాతరలో తప్పిపోయిన చిన్నపిల్లలను, వృద్ధులను ముఖ గుర్తింపు ద్వారా త్వరగా గుర్తించేందుకు ఈ టెక్నాలజీ తోడ్పడుతోంది. వేల సంఖ్యలో సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతో జాతరను హైటెక్ హంగులతో నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా మంగళవారమే పగడిద్దరాజు పయనం మొదలైంది. పూనుగండ్ల గ్రామంలోని పెనుక వంశీయుల ఆధ్వర్యంలో పగడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి సుమారు 62 కిలోమీటర్ల మేర అటవీ మార్గంలో కాలినడకన మేడారానికి తీసుకువస్తున్నారు. ఆదివాసీల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య సాగే ఊరేగింపు భక్తిభావంతో సాగుతోంది. ఇవాళ సాయంత్రానికి పగడిద్దరాజు మేడారం చేరుకోవడంతో జాతరలో తొలి ప్రధాన ఘట్టం పూర్తవుతుంది. మేడారం జనారణ్యమయింది. మహాజాతర ఆరంభ ఘడియలు సమీపిస్తున్న వేళ పిల్లాపాప, చిన్నాపెద్ద సకుటుంబ సమేతంగా ఊళ్లన్నీ ఆదివాసి తల్లుల చెంతకు చేరుతున్నాయి. ఇవాల్టినుంచి 4 రోజులపాటు సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా సాగనుంది. 2 ఏళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే మేడారం మహాజాతరకు అంతా సిద్ధమైంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారాలైన సమ్మక్క, సారలమ్మ తల్లులు దర్శనమిచ్చే సమయం ఆసన్నమైంది. ఆదివాసీ పూజారులు, డప్పు శబ్దాలు, డోలు వాద్యాల నడుమ సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులు ఇవాళ సాయంత్రం గద్దెలపైకి రానున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల నుంచి బయలుదేరిన పగడిద్దరాజు మంగళవారం రాత్రి గోవిందరావుపేట్ మండలం లక్ష్మీపురంలో బస చేశారు. అక్కడినుంచి కాలినడకన ఇవాల్టి రాత్రికి జంపన్నవాగుకు చేరుకుంటారు. ఇదే సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ, ఏటూరునగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు సైతం జంపన్నవాగు వద్దకు చేరుకుంటారు. భక్తుల జయధ్వానాల మధ్య గద్దెలపైకి చేరుకుంటారు. సమ్మక్క తల్లి భర్త పగిడిద్దరాజును పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసేందుకు మంత్రసీతక్క పట్టు వస్త్రాలను పెనక వంశీయులకు అందించారు. జాతరను పురస్కరించుకుని మేడారం విద్యుద్దీప కాంతులతో శోభాయమానమైంది. పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు క్షణమైనా విరామం లేకుండా దర్శనాలు సాగుతూనే ఉన్నాయి. జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం. ఆ వనదేవతను గురువారం కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో మేడారం సమీపంలో చిలుకల గుట్టపైనుంచి తీసుకొస్తారు. ఆ తర్వాత కుంకుమభరిన రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే గౌరవసూచకంగా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్గాల్లోకి కాల్పులు జరుపుతారు. అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం భక్తులు దర్శించుకుని ఎత్తు బంగారాలను సమర్పించడం అక్కడ ఆనవాయితీ. శనివారం దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. వనదేవతల దర్శనం కోసం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలన్నీ మేడారం బాటపడుతున్నాయి.
మహాజాతరను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. 2 కోట్లకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, రహదారుల సౌకర్యం కల్పించింది. 42,000 మంది అధికారులు, 5,000 మందికి పైగా వైద్యులు, సిబ్బంది భక్తులకు సేవలందించనున్నారు. మేడారం మహాజాతర ఈసారి సాంకేతికతకు చిరునామాగా మారింది. ముఖ్యంగా పోలీసులు కృత్రిమ మేధ ఉపయోగించి అనేక సౌకర్యాలు కల్పించారు. అంతేకాదు, తప్పిపోయిన చిన్నారులను గుర్తించే పరిజ్ఞానాన్ని మొదటిసారిగా వినియోగిస్తున్నారు. రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, విద్యుత్తు, నీటిపారుదల, గిరిజన సంక్షేమ, దేవాదాయ, ఆర్టీసీ, పోలీసు, వైద్య, అగ్నిమాపక తదితర 21 శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ జాతరకు నెల రోజుల నుంచే మేడారానికి భక్తుల రాక ప్రారంభమైంది. ఇప్పటివరకు సుమారు 50 లక్షల మంది దర్శించుకున్నట్లు అంచనా. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. బుధవారం ప్రారంభమై 4 రోజులపాటు జరగనున్న వనజాతరకు సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. బుధవారం సాయంత్రం సారలమ్మ, పగెడిద్దరాజు, గోవిందరాజుల రాకతో మహాజాతర మొదలు కానుంది. ఆ తర్వాత రోజు సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదిరనుండగా వనదేవతలతో నిండు జాతర ఆవిష్కృతం కానుంది. మేడారం మహాజాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తుల రద్దీ మొదలైంది. పల్లె, పట్నం తేడా లేకుండా పెద్ద సంఖ్యలో వాహనాలు మేడారం బాటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వనదేవతల చెంతకు చేరుతున్నారు. వారాంతాల్లో 8 నుంచి 10 లక్షల మంది భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపనవాబులో స్నానాలాచరించి నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. మేడారం మహాజాతరను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఆలయ అభివృద్ధి, జాతర ఏర్పాట్ల కోసం 251 కోట్ల వ్యయం చేసింది. మొత్తం 21 శాఖలకు చెందిన 42,000 మంది అధికారులు, సిబ్బంది మేడారం జాతరలో విధులు నిర్వహించనున్నారు. మరో 2,000 మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా సేవలందించనున్నారు. మొబైల్ నెట్వర్కు ఎలాంటి అంతరాయం లేకుండా 27 శాశ్వత టవర్లతో పాటు 33 మొబైల్ టవర్లను, 450 వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేశారు. జాతరకు ఉపయోగపడే కొత్త రోడ్లు, మరమ్మతులు, కల్వర్టులతో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు. మేడారం యాత్రికులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మేడారం సందర్శించి సమ్మక్క సారలమ్మ కృపకు పాత్రులు కావాలని, భక్తులు దర్శనానంతరం క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించిన సీఎం భక్తులకు అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ను ఆదేశించారు. మాజీ సీఎం కేసీఆర్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మలు ప్రతీకలని కేసీఆర్ అన్నారు. కొంగు బంగారమే కోరిన కోరికలు తీర్చే తమ ఇలవెల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు కోట్లాదిగా తరలివచ్చే భక్తులతో మేడారం జాతర కుంభమేళాను తలపిస్తూ ఆధ్యాత్మిక కేంద్రమే కొనసాగుతుందని తెలిపారు. సమ్మక్క భర్త పగెడిద్దరాజును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డ నుంచి ఆర్ఎం వంశీయులు ఆదివాసీ పూజారులతో తమ సాంప్రదాయ పద్ధతిలో కాలనడకన తీసుకొస్తారు. పగెడిద్దరాజుకు సంబంధించిన జెండాలతో బయల్దేరిన వారికి పలు గ్రామాల ప్రజలు, భక్తులు స్వాగతం పలికారు. మేడారంలో 3 రోజులపాటు జరిగే జాతరకు ఒకరోజు ముందే మేడారం చేరుకుని వీరు జంపన్న వాగు వద్ద బస చేస్తారు. బుధవారం పగెడిద్దరాజును గద్దెలపై ప్రతిష్ఠించాక జాతర ప్రారంభమవుతుంది. జాతర ముగిశాక ఆర్ఎం వంశీయులు పగెడిద్దరాజును తిరిగి గుండాలకు చేర్చుతారు. మేడారం వెళ్లే భక్తులంతా ముందుగా ములుగు జిల్లాలోని గట్టమ్మకు మొక్కులు చెల్లించుకోవడం దశాబ్దాల ఆనవాయితీ. దీంతో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో వచ్చే భక్తులు ఇక్కడ ఆగి కొబ్బరికాయలు కొట్టి, పసుపు, కుంకుమలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని మేడారం బాటపడుతున్నారు. గేట్వే ఆఫ్ మేడారంగా పిలువబడుతున్న గట్టమ్మ గుట్ట దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. అధికారులు ఆలయం వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయడంతో భక్తులు సులభంగా మొక్కులు చెల్లిస్తున్నారు. భక్తులు ఆర్టీసీ సేవలను తప్పక సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. పలు మండల కేంద్రాల్లో బస్సు పాయింట్లను పరకాల డిపో మేనేజర్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. డిపో నుంచి మొత్తం 160 బస్సు సర్వీసులు నడుస్తున్నట్లు తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా BSNL మొబైల్ టవర్లు ఏర్పాటు చేసినట్టు వరంగల్ జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్ తెలిపారు. జాతరలో భక్తులకు ఎలాంటి నెట్వర్క్ సమస్యలు లేకుండా చూస్తున్నట్లు చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం
సమ్మక్క సారలమ్మ మహాజాతర నేటి నుంచి 4 రోజుల పాటు ఘనంగా జరగనుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుక ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో కోలాహలంగా ప్రారంభమైంది. కోట్ల మంది భక్తుల కొంగుబంగారమైన వనదేవతలు గద్దెలపై కొలువుదిరే శుభఘడియలు ఆసన్నమవడంతో అటవీ ప్రాంతమంతా భక్తజన